వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. మనము యాజ్ అ పేరెంట్స్ గా మన పిల్లలకి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళని అన్ని విషయాల్లో ఒక బెటర్ ఇండివిజువల్ గా అండ్ బెటర్ డెసిషన్ మేకర్స్ గా చూడాలని కోరుకుంటాము. కానీ స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ నేర్పించని ఒక విషయం ఉందండి, అదే మనీ మేనేజ్మెంట్. సో పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అండ్ గుడ్ మనీ హ్యాబిట్స్ ని నేర్పించే బాధ్యత మటుకు తల్లిదండ్రుల మీదే ఉంది. సో ఈ రోజు మనము ఒక 6 లెసన్స్ ఆన్ మనీ మేనేజ్మెంట్ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాము. సో ఈ ఎపిసోడ్ ని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అలాగే మీ పిల్లలకి కూడా చూపించండి. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని అండ్ నేను ఈ ఇండస్ట్రీలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్ పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో మీకు మా యొక్క ఎపిసోడ్ నచ్చినట్టయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాము. సో 6 మనీ లెసన్స్ టు బి టాట్ టు ద కిడ్స్ అండి. సో మీ పిల్లలు 10 years నుంచి 18 years వయసులో ఉంటే గనక ఈ యొక్క 6 మనీ లెసన్స్ నేర్పించడం చాలా అవసరము. సో ఫస్ట్ లెసన్ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్స్ అండ్ వాంట్స్. సో వాళ్ళకి అవసరాలు అండ్ కోరికలు యొక్క డిఫరెన్స్ అనే తెలియచేయండి. చాలా సార్లు పిల్లలు వాళ్ళకి నచ్చిన ప్రతి వస్తువు కొనాలని చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క వస్తువు మనము కొనాలా అంటే లేదు. కానీ నో అని చెప్పే ముందు వాళ్ళని క్వశ్చన్ చేయండి. లైక్ ఈ యొక్క వస్తువు ఇమీడియట్ గా వాళ్ళకి అవసరం ఉందా, అండ్ ఈ వస్తువు ఎందుకు కొనాలి అని అనుకుంటున్నారు, అండ్ దీనికి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయా లేదా, అండ్ అలాగే వాళ్ళు ఈ వస్తువుని ఇమీడియట్ గా కావాలా లేకపోతే కొన్నాళ్ళ తర్వాత అయినా వెయిట్ చేసి కొనుక్కోగలరా, అలాంటి క్వశ్చన్లు వేయండి. సో దాని మూలంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. సో ఇమీడియట్ గా కొనాలా లేదా అన్నది. అండ్ అలాగే వాళ్ళకి నీడ్స్ అండ్ వాంట్స్ గురించి డిఫరెన్షియేషన్ తెలియజేయండి. బేసిక్ గా నీడ్స్ అంటే లైక్ ఫుడ్, షెల్టర్, పిల్లల విషయంలో అయితే చదువు. సో బేసిక్ రిక్వైర్మెంట్స్, స్టేషనరీ, ఇవి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అయి ఉండొచ్చు. కానీ వాంట్స్ అంటే ఒక ఫ్లాషీ కైండ్ ఆఫ్ మొబైల్, లేదు అంటే కనుక గ్యాడ్జెట్స్ అండ్ వాళ్ళ గేమింగ్ కన్సోల్స్, ఇవన్నీ వాంట్స్ కింద వస్తాయి. సో వీటి యొక్క డిఫరెన్స్ ఒకవేళ నేర్పించినట్టయితే కనుక వాళ్ళు ఒక బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చి బడ్జెటింగ్. సో పిల్లలకి వాళ్ళకి కొంత అమౌంట్ అన్నది స్పెసిఫిక్ గా వాళ్ళతో డిస్కస్ చేసి ఒక అమౌంట్ కి డిరైవ్ అయ్యి ఆ అమౌంట్ లోనే వాళ్ళ ఖర్చులు పెట్టుకోవాలి అనేసి చెప్పండి. సో దట్ వాళ్ళ అన్నెసెసరీ కైండ్ ఆఫ్ స్విగ్గీ ఆర్డర్స్ లేకపోతే బయట ఫుడ్ తినటం అన్నది తగ్గిస్తారు. అలాగే సో వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ లో ఏ విధంగా మనీని మేనేజ్ చేయాలి అండ్ ఈ టోటల్ మంత్ వాళ్ళు ఎలాగా ఈ మనీతో హ్యాండిల్ చేయాలి అన్నది కూడా ఆలోచిస్తారు. సో ఒకవేళ కనుక ఎప్పుడైనా వాళ్ళకి అమౌంట్ అబౌవ్ కావాలి అంటే వాళ్ళకి బడ్జెట్ కి మించి ఏదైనా అవసరం ఉంటే గనక వాళ్ళని రెగ్యులర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీ చేసి వాళ్ళని ఎర్న్ చేసుకోమని చెప్పండి. సో దీని మూలంగా వాళ్ళకి డబ్బులు ఈజీగా ఫ్రీగా రావు అండ్ కష్టపడాలి అండ్ దాన్ని ఎర్న్ చేయాలి అన్న ఒక లెసన్ ని కూడా నేర్చుకుంటారు. సో థర్డ్ వచ్చి సేవింగ్స్ హ్యాబిట్. సో వాళ్ళకి ఏదైనా పాకెట్ మనీ ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైన వస్తువు కొనుక్కోవాలి అంటే దానికి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీ సేవ్ చేసి దాంతో వాళ్ళు కొనుక్కునేలాగా ఎంకరేజ్ చేయండి. సో వాళ్ళ యొక్క చిన్న గోల్స్ ఏదైనా ఉంటే గనక వాటికి డిఫరెంట్ గా వాళ్ళని సేవ్ చేసుకోవటం అనేది ఎంకరేజ్ చేయండి. యూజువల్ గా మనం చిన్నప్పటి నుంచే పిగ్గీ బ్యాంక్స్ మన పిల్లలకు కొనిస్తూ ఉంటాము. సో దాని మూలంగా వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ అందరూ సేవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళకి సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్ కింద నేర్చుకుంటారు. సో ఫోర్త్ హ్యాబిట్ వచ్చి ట్రాకింగ్ ఆఫ్ దేర్ సేవింగ్స్ అండ్ స్పెండింగ్. అంటే వాళ్ళ యొక్క ఎంత సేవ్ చేస్తున్నారు అండ్ ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న విషయాన్ని ట్రాక్ చేయడానికి వాళ్ళకి ఒక డైరీ ఇవ్వండి. అండ్ ఆ పర్టికులర్ మంత్ లో వాళ్ళు ఏ విషయానికి స్పెండ్ చేశారు అండ్ ఆ మంత్ లో వాళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేసుకోగలిగారు అన్నది ట్రాక్ చేయడానికి ఒక
బుక్ లో రాయటం అన్నది ఒక హ్యాబిట్ కింద క్రియేట్ చేయండి. పిల్లల్ని మన యొక్క మనీ కన్వర్జేషన్స్ లో ఇంక్లూడ్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళకి కూడాను అసలు బడ్జెటింగ్ ఏ విధంగా చేస్తారు, ఒక ఇల్లు నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఈ లోన్స్ అంటే ఏంటి, ఈఎంఐస్ అంటే ఏంటి అన్న విషయాలు వంటి తెలుస్తాయి. సో ఫస్ట్ మనము సేవింగ్స్ గురించి అండ్ బడ్జెటింగ్ గురించి వాళ్ళకి ఆల్రెడీ మనము ఒక సింపుల్ అమౌంట్ ఇచ్చి వాళ్ళని క్లియర్ గా ట్రాక్ చేయమని చెప్పాను. సో బడ్జెటింగ్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ని నేర్పించండి. సేవింగ్స్ అంటే గనక వాళ్ళు ఏదైతే అమౌంట్ రెగ్యులర్ గా వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి మించి ఉన్నది సేవింగ్స్ కింద వాళ్ళు సేవ్ చేస్తారు. అదే ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు ఏదైతే సేవ్ చేసిన అమౌంట్ ఉందో దాన్ని ఎక్కడైనా ఒక ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా కొంత పీరియడ్ తర్వాత దాని మీద ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ లేకపోతే ప్రాఫిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో దీన్ని మనము సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉన్న డిఫరెన్స్ కింద చెప్పొచ్చు. అలాగే ఎప్పుడైనా బడ్జెట్ కి మించి ఖర్చులు అయినప్పుడు మనం లోన్ తీసుకునే అవకాశం ఇస్తుంది, లైక్ క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ. సో ఆ క్రెడిట్ కార్డ్ లోన్ కి సో మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది లోన్ ఆస్పెక్ట్స్ లో అన్నవి వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతాయి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడాను వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే అసలు ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అండ్ వాటి యొక్క రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి. సో వాళ్ళకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ గురించి ఒక ప్రాపర్ పర్స్పెక్టివ్ అన్నది చిన్న వయసులోనే క్రియేట్ అవుతుంది. 6th, బి ఏ ఫైనాన్షియల్ రోల్ మోడల్. అంటే మనము పిల్లలకి చాలా సార్లు చెప్పి నేర్పించే కన్నా వాళ్ళు మనల్ని చూసి చాలా ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో మనం ఏదైతే వాళ్ళకి నేర్పించాలి అని అనుకుంటున్నామో వాళ్ళు ఆ విధంగా మన యొక్క మనీ హ్యాబిట్స్ అండ్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఉండేలాగా చూసుకోండి. సో ఈ విధంగా మీరు పిల్లలకి ఒక గుడ్ మనీ మేనేజ్మెంట్ అలాగే మనీ హ్యాబిట్స్ ని నేర్పించే అవకాశం అవుతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు హెల్ప్ఫుల్ అయ్యిండొచ్చు అనేసి. అండ్ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.